వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దమ్మ చెప్పిన కథలు. ఈరోజు కథ పాడే పిశాచం ఆడే పిశాచం. చిదంబరానికి కంట్లో పూలు వేసి చూపు పోయింది. నిత్యానందానికి పుట్టెడు చెముడు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని యాచక వృత్తితోనే పెళ్ళాలను పోషిస్తున్నారు. వాళ్ళు ఊరికి 10 కోసుల దూరంలో రంగనాయకుల గుడి ఉన్నది. అక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. కొండకు తమ ఊరికి మధ్య ఉన్న చిట్టడివి దాటి చిదంబరం నిత్యానందం ఆ కొండ మీద 4 రోజుల పాటు ఉంటారు. గుడి మెట్ల పక్కన గుడ్డ పరుచుకు కూర్చుంటే సాయంకాలానికల్లా గుప్పెడు రూకలు మూట కట్టుకోవచ్చు. ఆ ఏడు కూడా వాళ్ళిద్దరూ తిరణాలలో చెరో 100 సంపాదించుకొని ఊరికి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో చిట్టడివిలో వాళ్ళ ప్రయాణం బాగా సాగలేదు. ఒరే చిదంబరం, మనం కాస్త ముందుగా బయలుదేరవలసింది. దారిలో పాము పుట్ర. అర్ధరాత్రికైనా అడవి దాటకపోతే చాలా చిక్కుల్లో పడతాం అన్నాడు నిత్యానందం చుట్టూ ఉన్న కటిక చీకట్లోకి భయంగా చూస్తూ. చిదంబరం అవునన్నట్టు తల ఊపి నిత్యానందం చేయి పట్టుకున్నారు. ఇద్దరూ వేగంగా నడవసాగారు. కొంత దూరం పోయాక హఠాత్తుగా ఒకచోట పెద్ద కోలాహలం రేగింది. చిదంబరం నిత్యానందం చేతిని మరింత గట్టిగా ఒడిసి పట్టుకుని ఏమిటా గొడవ అని అడిగాడు. ఆ సరికి నిత్యానందం ఆ కోలాహలానికి కారణమైన పిశాచాలను చూసి నిలువున వణికిపోసాగాడు. ఒక మగ పిశాచి గొంతెత్తి భీకరంగా పాడుతుంటే ఒక ఆడపిశాచి దానికి తగ్గట్టు అడుగులు వేస్తూ అడవి అదిరిపోయేలా నాట్యం చేస్తున్నది. నిత్యానందం చెప్పగా సంగతి తెలుసుకున్న చిదంబరం తాను వణికిపోతూ పొగడ్తకు పొంగిపోని ప్రాణి ఎక్కడుంటుంది, పిశాచలే అవుగాక అన్నాడు. తర్వాత అతడు గట్టిగా చప్పట్లు చరిచి అద్భుతమైన పాట, కొబ్బరి నీళ్ళల్లో కలకండ కలిపి తాగినట్టుగా ఉన్నది అన్నాడు. ఆ పొగడ్తకు మగ పిశాచి పొంగిపోయింది. నిత్యానందం తాను చప్పట్లు చరిచి అమోఘమైన నాట్యం, నెమలికైనా నేర్వడం అసాధ్యం అనిపించేలా ఉన్నది అన్నాడు. ఆడపిశాచికి ఆ పొగడ్త ఆనందాన్ని కలిగించింది. అయితే తన పాటను నిత్యానందం మెచ్చుకోనందుకు కోపగించుకున్నది మగపిశాచం. తన ఆటను చిదంబరం పొగడనందుకు ఆడపిశాచం ఉడుక్కున్నది. అది చిదంబరాన్ని ఆయన పాట తప్ప నా ఆట నిన్ను ఆకర్షించలేదా అని అడిగింది. నీ ఆట చూసి ఆనందించే అదృష్టం లేని గుడ్డివాణ్ణి, ఈ క్షణాన్ని చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు చిదంబరం. మగపిశాచం నిత్యానందాన్ని ఆవిడ గారి ఆట తప్ప నా పాట నీకు ఆనందం కలిగించలేదా అని అడిగింది. చెవిటివాడైన నిత్యానందానికి మగపిశాచి అడిగిందేమిటో అర్థం కాలేదు. చిదంబరం కల్పించుకొని ఈ చెవిటి మాలోకానికి పాట పసందుగా ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆ జవాబుతో పిశాచాలకు వాళ్ళల్లో ఒకరు చూపులేని వాడని, రెండవ వాడు చెవిటివాడని తెలిసిపోయింది. ఆడపిశాచి చిదంబరం కళ్ళల్లోకి చల్లటి మంచులాంటి గాలిని ఊదింది. మగపిశాచి నిత్యానందం చెవిలో గూబ అదిరిపోయేలా పులికేక పెట్టింది. ఆశ్చర్యం! మరుక్షణమే చిదంబరానికి కళ్ళు కనిపించసాగాయి, నిత్యానందానికి చెవులు వినిపిస్తున్నాయి. మళ్ళీ మగపిశాచి పాట అందుకున్నది. ఆడపిశాచి ఆట ఆరంభించింది. కంపరం పుట్టిస్తున్న వాళ్ళ ఆటపాటలను మరికొంతసేపు మెచ్చుకొని ఇద్దరూ సంతోషంగా ఊరి దారి పట్టారు. వాళ్ళు ఊరు చేరేసరికి బాగా తెల్లవారిపోయింది. వాళ్ళ ఇల్లు పక్కపక్క వీధుల్లో ఉన్నవి. చిదంబరం కళ్ళు మూసుకు నడిస్తే తప్ప తన వీధిలోని ఇంటిని గుర్తించలేకపోయాడు. అతడు తలుపు తట్టేసరికి చాలా అనాకారిగా ఉన్న స్త్రీ ఒకటి వచ్చి తలుపు తెరిచింది. చిదంబరం ఆమెకేసి ఏవగింపుగా చూస్తూ చింతామణి అనే ఆవిడ ఇల్లెక్కడా అని అడిగాడు. చింతామణి అతడి భార్య పేరు. తలుపు తెరిచింది ఆవిడే. భర్తకు చూపు వచ్చిన సంగతి తెలుసుకొని ఆమె పరమానందం చెంది, నేనే చింతామణిని, నీకు కళ్ళు వచ్చాయనే ఆనందంలో నా నోట మాట పెగలడం లేదు అన్నది. ఆ అనాకారి స్త్రీ తన భార్య అని నమ్మలేకపోయాడు చిదంబరం. అయితే కంఠస్వరాన్ని బట్టి
ఆమె తన భార్య అని తెలుసుకున్నాడు. ఇంతకాలంగా ఆ వికార మనిషితో తను కాపురం చేసినందుకు అతడికి కంపరం పుట్టుకొచ్చింది. కానీ భార్య ఈ శుభవార్త ఇరుగు పొరుగులకు చెప్పేందుకు పరుగు తీసింది. ఇక నిత్యానందం తన ఇల్లు చేరి 1-2 తలుపు తట్టాక వస్తున్నా వస్తున్నా అన్న కరుకైన మగ కంఠస్వరం లాంటిది వినిపించింది. ఏదో మగ కంఠం వినపడుతున్నది, ఎవరు వచ్చారు అని అడిగాడు నిత్యానందం భార్యను. భర్తకు చెవిడిపోయి మాట వినపడుతున్నందుకు పొంగిపోయిన కాంతం, దేవుడి దయ వల్ల నీకు చెవులు వినిపిస్తున్నాయన్నమాట, నా గొంతు తీరే అంత అన్నది. ఆ కంఠస్వరం భరించలేని నిత్యానందం, అలాగా, అయితే అది తరచూ వినబడడం జరిగితే నాకు మళ్ళీ చెవుడు వస్తుంది, ఇక నా ముందు ఎన్నడూ పెదవి విప్పకు, జాగ్రత్త అన్నాడు. అతడి భార్య గుడ్ల నీరు కక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అడవి దారి పట్టిపోతున్న నిత్యానందాన్ని దారిలో చిదంబరం కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకొని పిశాచాలే తమ కష్టాలను తొలగించాలనుకున్నాడు. వాళ్ళు వెళ్ళేసరికి ఈసారి ఆడపిశాచి పాడుతున్నది, మగ పిశాచి ఆడుతున్నది. వాళ్ళను చూస్తూనే అవి ఆటపాట కట్టిపెట్టి మళ్ళీ వచ్చారేం, సంగతేమిటి అని అడిగినాయి. నా భార్య పరమ కురూపి, నేను కాపురం చేయలేను, కంటి చూపి తెప్పించి మీరే ఈ గొడవకు కారణమయ్యారు, పరిష్కారం మీరే చెప్పాలి అన్నారు చిదంబరం. మగగొంతున్న ఆడమనిషి అన్ని అరిష్టాలకు కారకులవుతుంది. నా భార్య గొంతు భరించలేను, మీరే ఏదైనా దారి చూపాలి అన్నాడు నిత్యానందం. పిశాచాలు తెల్లబోయి ముఖముఖాలు చూసుకొని, ఇన్నాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటున్నారు కదా అని అడిగినాయి. అవును, ఇప్పుడు అలాగే చూస్తున్నారు. ఎటొచ్చి వాళ్ళ రూపం కంఠస్వరాలే చిరాకు కలిగిస్తున్నవి అన్నాడు చిదంబరం నిత్యానందం. ఇంతకు మీకున్న లోపాలను వాళ్ళేం పట్టించుకోకుండా ఎంతో ఆదరంగా చూశారు. వాళ్ళ మనసులు ఎంత మంచివో ఆలోచించి చూడండి అన్నది మగపిశాచం. ఆ మాట నిజం కావడంతో ఇద్దరూ జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు మగపిశాచం, శారీరకంగా ఉండే లోపాలు సరిదిద్దుకోలేనివి, అవి ఉన్నవారిని అసహించుకోవడం క్షమించరాని నేరం. జీవితం అంతా కలిసి ఉండవలసిన భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ, ఒకరిపై ఒకరికి ఆదరణ. మీరు మీ భార్యల అందచందాన్ని కాక వాళ్ళ గుణగణాన్ని గౌరవించడం నేర్చుకోండి అన్నది. ఆ మాటలతో నిత్యానందానికి ఆ క్షణంలోనే తన చెముడు పోయినట్టనిపించింది. చిదంబరం అప్పుడే తన గుడ్డితనం పోయినవాడిలా పిశాచాలకేసి ఆప్యాయంగా చూశాడు. ఇద్దరూ పిశాచాలకు వంగి నమస్కరించి, మాకు సరైన బుద్ధి చెప్పినందుకు బతికున్నంత వరకు మీకు కృతజ్ఞులం అని అప్పటికప్పుడే ఇంటి దారి పట్టారు.